మాఘ పౌర్ణమి సందర్భంగా మనకి కోడూరు మండలం అంశల దీవిలో వేణుగోపాల స్వామి గుడి వేణుగోపాల స్వామి గుడిలో సంబంధించి కళ్యాణం ఈరోజు మనకి కళ్యాణం జరుగుతుంది రాత్రిపూట. ఈ కళ్యాణం సంబంధించి అలాగే ఇవాళ రేపు తెల్లవారుజాము నుంచి మనకి సముద్ర స్నానం అంశల దేవి సాగర సంఘంలో సముద్ర స్నానాలు భక్తులకు వచ్చేస్తారు కాబట్టి దానికి కావాల్సిన బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా పగడబందీ చేయడం జరిగింది. మన ఎస్పీ గారి కృష్ణా జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో వారి యొక్క నిశ్చల ప్రకారం సూచనల ప్రకారం బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తులో మొత్తం ఒక డిఎస్పీ, 2 సిఐలు, ఒక 6 ఎస్ఐలు, 8 మంది ఎస్ఐలు, తర్వాత సుమారుగా 120 మంది స్టాఫ్ ఎంత కూడా పెట్టడం జరిగింది. దీంట్లో మనం ముఖ్యంగా ఏంటంటే ఈ కళ్యాణం ఈరోజు రాత్రి కళ్యాణం అయిపోయిన తర్వాత తెల్లవారుజాము నుంచి మనకి సముద్ర స్నానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడనే అంశల దీవి నుంచి సముద్రానికి వెళ్ళే దారి సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇది కొంచెం సన్నగా నేరోగా ఉండటం వల్ల మనం వాళ్ళ తెల్లవారుజాము నుంచి కూడా మనకు టైం ప్రకారం దాన్ని స్నానానికి అలా చేసి అక్కడ మిగతా అదర్ డిపార్ట్మెంట్, పంచాయతీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ కానీ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళందరూ కోఆర్డినేషన్తో భక్తులకు ఎటువంటి ఇబ్బంది అంతరాయం లేకుండా వాళ్ళ యొక్క వాహనాలన్నీ కూడా చక్కగా సముద్రం దగ్గరలోనే ఉన్న మన ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఆపోజిట్లో పార్క్ చేయించి వాళ్ళందరూ కూడా పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రశాంతంగా ఇక్కడ వేణుగోపాల స్వామి గుడిలో దర్శనం చేసుకుని వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ప్రదేశాలకు వెళ్ళిపోతారు. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా గుడి దగ్గర కానీ, సముద్ర స్నానాల దగ్గర కానీ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.